Hi dear students and respected parents, namaste. Nanu Sri Vidya Master Trimurthulu Varasala. A very important information. 10th complete అయిపోయి వెయిట్ చేస్తున్న విద్యార్థుల కోసం నోటిఫికేషన్ టుడే ఈ రోజు రిలీజ్ చేశారు. జస్ట్ పబ్లిక్ నోటీస్ ఇచ్చారు. ఇన్ఫర్మేషన్ కంప్లీట్ గా మళ్ళీ ఇస్తారు. ఈ లోపే మేము అలర్ట్ చేస్తున్నాను. ఈ లోపు మీరు ఏ సర్టిఫికెట్స్ రెడీ చేసుకోవాలి. చాలా మంది పిల్లలకి ట్రిపుల్ ఐటీస్ అంటే చాలా డౌట్స్ ఉన్నాయి, తెలియదు. ఎన్ఐటి అంటే ఏంటి, ట్రిపుల్ ఐటీ అంటే ఏంటి, ఐఐటి అంటే ఏంటి. నాకు మెసేజ్ చేస్తున్నారు, మెసేజ్ చేస్తున్నారు, అలాగే ఫోన్ కాల్ చేస్తున్నారు. వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. సి మై డియర్ స్టూడెంట్స్, చూడండి చాలా ఉన్నాయి. ట్రిపుల్ ఐటీస్, స్టేట్ ట్రిపుల్ ఐటీస్ ఉన్నాయి, సెంట్రల్ ట్రిపుల్ ఐటీస్ ఉన్నాయి. అండ్ ఐఐటి, ఎన్ఐటి, జిఎఫ్టిఐ, సిఎఫ్టిఐ అంటే ఏంటి, ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, అవన్నీ మీకు క్లారిటీ ఇస్తాను చూడండి ఇప్పుడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రిపుల్ ఐటీ నోటిఫికేషన్ గురించి చూద్దాం. ట్రిపుల్ ఐటీ అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. యాక్చువల్ గా అది సెంట్రల్ ట్రిపుల్ ఐటీసే ఉండేవి ఫస్ట్ లో. స్టేట్ ట్రిపుల్ ఐటీస్ లేవు అసలు, ఓన్లీ సెంట్రల్ ట్రిపుల్ ఐటీసే అవన్నీ ఉండేవి. సెంట్రల్ ట్రిపుల్ ఐటీస్ ఇక్కడ 25 ట్రిపుల్ ఐటీస్ ఉండేవి సెంట్రల్ లో. అవి 5 గవర్నమెంట్ కాలేజెస్ అనమాట. 5 అంటే ఎవ్వరు ₹1 కూడా మెస్ ఫీజు కూడా కట్టవసరం. ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళిన తర్వాత మీకు తెలుసు, ఎంత ఫ్రీ సీట్ వచ్చినా తప్పకుండా మెస్ ఫీజులు ఇవన్నీ డబ్బులు అవుతాయి. మినిమం లో మినిమం థౌజండ్స్ అవుతాయి. ఎన్ని ఐఐటీస్ లో కూడా అవుతాయి, ఐఐటి ఎన్ఐటీస్ లో కూడా అవుతాయి. కాకపోతే అక్కడ స్కాలర్షిప్ ఉంటుంది, ముందు మనం పే చేసిన తర్వాత వస్తుంది అనమాట. అవన్నీ క్లారిటీ ఇస్తాను. సరే, ఫస్ట్ లో 2008 అండి. 2008 లో మాత్రమే ఈ స్టేట్ ట్రిపుల్ ఐటీ స్టార్ట్ అయ్యాయి. 5 ద గ్రేట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2008 లో రూరల్ డెవలప్మెంట్ లో ఉండి, పాపం చాలా మంది పిల్లలు ఐఐటి చదవాలి లేదా ఇంజనీరింగ్ చదవాలంటే రూరల్ డెవలప్మెంట్ లో మా వాళ్ళ కాదనుకుంటారు. కానీ ఇప్పుడు ఎవరైనా సరే ట్రిపుల్ ఐటీ, ఎన్ఐటి గానీ, ఐఐటి గానీ, ఎక్కడైనా ఇంజనీరింగ్ అయినా ఎనీ కోర్స్ చదవగలే అవకాశం ఉంది. ప్రెసెంట్ డేస్ లో మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. అవన్నీ మీకు అందులోని మన గ్రూప్ లో ఇస్తాను. డిస్క్రిప్షన్ లో గ్రూప్ ఉంది, ఆ గ్రూప్ లో అన్ని ఇస్తున్నాను మీకు. ఫ్రీ ఎడ్యుకేషన్. ఇంటర్మీడియట్ అయిన తర్వాత 30+ ఎగ్జామ్స్ ఉన్నాయి, అవన్నీ మీకు ఇచ్చాను. 10th అయిన తర్వాత మినిమం 14 to 20 ఎగ్జామ్స్ ఉన్నాయి, అవన్నీ ఇచ్చాను మీకు ఇన్ఫర్మేషన్. ఓకేనా? ఇప్పుడు ఇది కూడా ఫ్రీ అడ్మిషన్. నో రిస్ట్రిక్షన్. ఎనీ క్యాస్ట్ స్టూడెంట్స్ కెన్ అప్లై. బట్ ఎవరికి వస్తుంది ఎవరికి రాదనేది కూడా క్లారిటీ ఇస్తాను. సరే, ప్రజెంట్ స్టేట్ ట్రిపుల్ ఐటీస్ గురించి చూద్దాం, తర్వాత సెంట్రల్ ట్రిపుల్ ఐటీ గురించి చెప్తాను. స్టేట్ ట్రిపుల్ ఐటీస్ మనకి 5 ఉన్నాయి, ఆంధ్రాలో 4 ఉన్నాయి. నూజివీడ్, శ్రీకాకుళం, ఒంగోలు అండ్ ఆర్కే వ్యాలీ. 4 ట్రిపుల్ ఐటీస్ ఉన్నాయి. 4 ట్రిపుల్ ఐటీస్ లో ఒక్కొక్క దాంట్లో 1100 సీట్స్ ఉన్నాయి అండ్ టోటల్ 4400 సీట్స్ ఉన్నాయి. ఆ తెలంగాణలో బాసరలో ఒక ట్రిపుల్ ఐటీ ఉంది, అది 1100 to 1500 సీట్స్ వస్తే అది ఇంకా వేలేదు ఇస్తారు. ఓకేనా? దిస్ ఇస్ అబౌట్. ఇది 6 years ఇంటిగ్రేటెడ్ కోర్స్. 6 years ఇంటిగ్రేటెడ్ అంటే ఏంటి? 2 years పియూసీ అంటే 10th అయిన వెంటనే నువ్వు ఇంజనీరింగ్ అయిపోతున్నట్టే. మళ్ళీ నీకు ఎంట్రన్స్ టెస్ట్లు ఉండవు. బెనిఫిట్ ఏంటంటే ఇంటర్మీడియట్ పిల్లాడంటే ఇంటర్మీడియట్ చదివిన తర్వాత ఎంసెట్ గానీ జేఈ గానీ రాసి బీటెక్ జాయిన్ అవుతాడు ఇంజనీరింగ్ చదవడానికి. కానీ ఇలా కాదు, 10th క్లాస్ అయిన వెంటనే జాయిన్ అవుతాడు. ఇంకా వాడు ఎంట్రన్స్ ఏమీ రాయడిగా, ఎంసెట్ జేఈ ఏమీ రాయవసరం ఇంజనీరింగ్ అవ్వడానికి. అదే కాలేజ్ ఇంజనీరింగ్ అయిపోతాడు. బట్ ఇంటర్మీడియట్ చదువుకున్నాడు ఎక్కడైనా చదువుకోవచ్చు, కానీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత మళ్ళీ బీటెక్ కోసం వేరే కాలేజ్కి వెళ్ళాలి. ఇది అలా అవసరం లేదనమాట. దాన్నే ఇంటిగ్రేటెడ్ బీటెక్ అంటారు. 2 years పియూసీ ప్రీ యూనివర్సిటీ కోర్స్ అనమాట. దాన్ని ఇంటర్మీడియట్ తో సమానంగా ఉంటుంది అనమాట. +1 +2 అంటారు. పియూసీ అయిన తర్వాత పియూసీలో వచ్చిన మార్క్స్ బేస్ చేసుకుని బీటెక్ కోర్స్ ఇస్తారు. చాలా మంది పిల్లలు పాపం ఇలాగే 2020 నుంచి నేను క్లాసులు చెప్తున్నాను, ఎవరికి పియూసీ వాళ్ళకి కూడా పాపం చాలా మంది పిల్లలు ఏంటంటే 10th క్లాస్ వరకు ఏ స్కూల్లో చదివినా రిస్ట్రిక్టెడ్ గా 70% టీచర్ చెప్తాడు, వాడు 30% చదువుతాడు పిల్లాడు. కానీ ఇప్పుడు ట్రిపుల్ ఐటీకి రివర్స్ అయింది. చాలా మంది దీని మీద అపోహలు. ట్రిపుల్ ఐటీ అనేది పేదవాడికి స్వర్గానికి వారధ లాంటిది, అద్భుతం ఇది. చాలా మంది తెలియక పాపం దాని మీద అవగాహన లేక అన్నని ద్రాక్ష పులన అన్నట్టుగా దాని మీద నెగిటివ్ గా చెప్తున్నారు. పాపం తెలియని వాడు. నేను దాని గురించి నేను క్యాంపస్ కి వెళ్ళి వచ్చాను. ఫెసిలిటీస్ అంటే ఇండివిజువల్ ఫెసిలిటీస్ లా ఉండవు, అన్ని గవర్నమెంట్ ఫెసిలిటీస్. నువ్వు బయట ఇంజనీరింగ్ కాలేజ్ చదవాలంటే సంవత్సరానికి మినిమం 2 నుంచి 3 లక్షలు ఖర్చు అయింది. 4 సంవత్సరానికి మినిమం 15 లక్షలు, మినిమం ఈజీగా 15 లక్షలు అయింది కాలేజీలో చదవాలంటే. మరి ఇక్కడ అలా అవ్వదు కదండి. అలాంటి ఫ్రీ ఫెసిలిటీ ఇస్తున్నప్పుడు అకాడమిక్ పరంగా, చదువు పరంగా ఫెసిలిటీస్ ఉంటాయి, రిమైనింగ్ అనే ఉండవు. చదువు పరంగా కూడా ప్రైవేట్ కాలేజీలో చెప్పినట్టు నేను ఇరగదీసింది చదువు అని నిలబెట్టరు. అక్కడ ఫుల్ ఫ్రీడమ్ ఇస్తారు, చదువుకోవాలి. నాన్న ట్రిపుల్ ఐటీస్ లో బాగుపడాలని నీ చేతిలో ఉంటుంది, పాడైపోవాలని నీ చేతిలో ఉంటుంది. ఐఏఎస్ ఐపీఎస్ లో కూడా తయారై వస్తున్నారు ట్రిపుల్ ఐటీస్ నుంచి. నేను బోర్డర్ క్లిప్స్, పేపర్ క్లిప్స్ పెడుతున్నాను కదా, మీరు కొట్టండి ట్రిపుల్. గూగుల్లో కొట్టండి. ఇప్పుడు అన్ని నేను చెప్పేది రైట్ రాంగ్ నువ్వు చెక్ చేసుకో. గూగుల్లో కొట్టు ట్రిపుల్ ఐఐటి సెలెక్టెడ్ ఫ్రమ్ ట్రిపుల్ ఐటీస్ అని కొట్టు, వస్తుంది నీకే, వస్తుంది లిస్ట్ మొత్తం వస్తుంది. ఓకేనా? రైట్. దేనికైనా గూగుల్ అంటే గూగుల్ కంపెనీ కూడా రిక్రూట్మెంట్ చేస్తుంది ట్రిపుల్ ఐటీస్ లో. కాకపోతే చదువుకోవాలి మంచిగా. ఓకేనా? రైట్. ఈ నోటిఫికేషన్ ఆల్రెడీ ఇచ్చారు, ఈ రోజే ఇచ్చారు. సో ఎప్పటి నుంచిగా 27th April, ఈ రోజు 23rd కదా, ఇంకొక
27th April నుంచి అప్లికేషన్ ఇంకా ఓపెన్ కాలేదు, మీకు వస్తుంది. 27th నుంచి May 20th వరకు లోపు అప్లై చేసుకోవాలి. పైగా వాడు క్లియర్ గా ఇచ్చాడు 5 PM తర్వాత నువ్వు అప్లై చేసినా తీసుకోదు మై డియర్. దీని డాక్యుమెంట్స్ రెడీ చేసుకుని ఇప్పుడు నేను చెప్తాను. ఓకే, ఆల్ కెన్ అప్లై. ఎవరు అప్లై చేసుకుంటే ఎవరైనా ప్రైవేట్ స్కూల్, గవర్నమెంట్ స్కూల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. కానీ అక్కడ అప్లై చేసిన వాళ్ళు మెరిట్ ని సెలెక్ట్ చేస్తారు అంతే. సో అప్లై చేయడం 10th రెగ్యులర్ గా 10th చదివిన వాళ్ళు ఎవరైనా అప్లై చేయొచ్చు, ఎనీ క్యాస్ట్. ఓకేనండి, కాకపోతే ఈ అప్లై చేసిన మెరిట్ తీస్తారు. అయితే గవర్నమెంట్ స్కూల్ చదివిన పిల్లలకు బెనిఫిట్ ఏంటంటే ఒక్కొక్క సబ్జెక్ట్ వచ్చి 4 మార్క్స్ యాడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నీకు 570 వచ్చాయి అనుకోండి, 570 వచ్చాయి. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు 3 మెంబర్స్ మన దగ్గర 10th క్లాస్ చదువుకుని ఎన్నో రోజులు చదివినప్పటికీ కూడా ఒక స్కూల్ ఫస్ట్, స్కూల్ సెకండ్, స్కూల్ థర్డ్ కూడా వచ్చారు. మంచిగా చదువుకున్న పిల్లలు ఉన్నారు చాలా మంది. అది గవర్నమెంట్ స్కూల్, ప్రైవేట్ స్కూల్. అయితే వాళ్ళకి ఆల్రెడీ 585 వచ్చాయి. 585 వచ్చిన అమ్మాయికి మళ్ళీ 24 మార్క్స్ యాడ్ చేయాలి. 600 దాటిపోతాయి, తప్పకుండా వాళ్ళు 888 సీట్ వచ్చేస్తుంది అనమాట. సో విషయం ఏంటంటే నీకు ఎన్ని వచ్చాయో దానికి 24 మార్క్స్ యాడ్ చేస్తారు. 6 పేపర్స్ కాబట్టి 6 into 4 మార్క్స్ 24 మార్క్స్ యాడ్ చేస్తారు. ఎవరికి? గవర్నమెంట్ స్కూల్ చదివే విద్యార్థులకి, ఎవరికైనా సరే ఎనీ క్యాస్ట్ అవి యాడ్ చేసి దాన్ని బేస్ చేసుకుని మీకు మెరిట్ ఇస్తారనమాట, సెలెక్ట్ చేస్తారు లిస్ట్. ఓకేనండి, ఓకే 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 సో ఇక్కడ ట్రిపుల్ అనేది చూడండి. ట్రిపుల్ లో సెంట్రల్ స్టేట్ ట్రిపుల్ అయింది కదండి. ఇక ఇది స్టేట్ ట్రిపుల్ బాసర్ కూడా ఇదే ప్రాసెస్ జరుగుతుంది. మీకు కొద్ది రోజుల్లో అది కూడా నోటిఫికేషన్ ఇస్తాను. ఎలాంటి నోటిఫికేషన్స్ అయినా నేను మన గ్రూప్ లో పంపిస్తున్నాను. డిస్క్రిప్షన్ లింక్ ఉంది, చూసుకోండి. ఎడ్యుకేషన్ నోటిఫికేషన్స్ కావచ్చు, జాబ్ నోటిఫికేషన్స్ కావచ్చు. నేను ఇప్పుడు ఎంసెట్ క్లాసెస్, పాలిటెక్నిక్ క్లాసెస్ జరుగుతున్నాయి కాబట్టి నాకు అన్ని వీడియోస్ చేయడం కుదరట్లేదు. కాబట్టి నీకు ఇన్ఫర్మేషన్ మాత్రం మన గ్రూప్ లో ప్రొవైడ్ చేస్తాను. ఓకేనండి, ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ అండ్ స్కాలర్షిప్ ఇన్ఫర్మేషన్, జాబ్ ఇన్ఫర్మేషన్. సో ఇక స్టేట్ ట్రిపుల్ 5 అయిపోయినాయి కదండి. ఇక సెంట్రల్ ట్రిపుల్ 25 ఉన్నాయి. ఆ లిస్ట్ కూడా చక్కగా గూగుల్ లో కూడా వచ్చేస్తుందండి లిస్ట్ కూడా. ఓకే, ఇందులో మనం 5 కాలేజ్ టోటల్ గా 8546 సీట్స్ ఉన్నాయి. అందులో ఈ 5 కాలేజెస్ మాత్రం ఫ్రీ అనమాట, కంప్లీట్ 100% మెస్ ఫీజు కూడా ఫ్రీ. ఇకపోతే మనకి ఇక్కడ మన సెంట్రల్ ట్రిపుల్ మన ఆంధ్రాలో, తెలంగాణ చూస్తే ఒకే ఒక సెంట్రల్ ట్రిపుల్ ఉంది, దట్ ఈస్ హైదరాబాద్ సెంట్రల్ ట్రిపుల్ ఐఐటి ఎన్ఐటి సమానంగా ఉంటుంది అనమాట. ఎక్సలెంట్ నెంబర్ 1 ఎన్ఆర్ఐ, మంచి నేషనల్ వైడ్ మంచి ర్యాంకింగ్ ఉన్న కాలేజ్ సెంట్రల్ ట్రిపుల్ హైదరాబాద్. నేను వెళ్ళాను, దాంతో ఫొటోస్ కూడా మీకు తీసి పంపించాను మన గ్రూప్ లో. అక్కడ మాత్రము మినిమం 30 lakhs అయిపోతుంది, కానీ అంత స్కాలర్షిప్ ఇస్తుంది అనమాట. అక్కడ రిజర్వేషన్స్ ఉండవు, ఎస్సీ ఎస్టీ అలాంటి రిజర్వేషన్స్ ఉండవు. అవి రిలేటెడ్ గా అంటే గవర్నమెంట్, ప్రైవేట్ సెక్టర్ పర్సంటేజ్ తో నడుస్తున్న క్యాంపస్ ఇది. కొన్ని 100 ఎకరాలు ఉంటుంది. అయితే అక్కడ రిజర్వేషన్స్ ఉండవు, కానీ మీకు స్కాలర్షిప్ ఇస్తారు. ఏ షూరిటీ పెట్టకుండానే బ్యాంక్ వాళ్ళు స్కాలర్షిప్ ఇస్తారు. ఎడ్యుకేషన్ పూర్తయిన తర్వాత కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చి అప్పుడు జాబ్ చేసిన తర్వాత తీసుకోవచ్చు అనమాట. ఓకే, 30 lakhs ఎంత ఇదంతా. ఓకేనండి, ఆ డీటెయిల్స్ కూడా మీకు ఇచ్చాను. ఎలా అప్లై చేసుకోవాలి డీటెయిల్స్ మీకు ఇస్తాను కూడా మళ్ళీ. ఇకపోతే ఐఐటీస్ అని మీకు తెలుసు. ఈ కాలేజెస్ ఐఐటి ఎన్ఐటీస్ లో ఇవన్నీ జేఈ ర్యాంక్ మీద వెళ్తాయి. తప్పకుండా జేఈ ట్రిపుల్ ఐటీ వాడు మళ్ళీ ఒక్కసారి ఈ 5 ట్రిపుల్ జాయిన్ పిల్లవాడు జేఈ ఎంసెట్ రాయవసరం లేదు, వాడు బీటెక్ వెళ్ళిపోతాడు. కాకపోతే పాపం నచ్చిన గ్రూప్ రావట్లేదు. ఎందుకు రావట్లేదు? అక్కడికి వెళ్ళిన తర్వాత ఫ్రీడమ్ వచ్చేసి చదవరండి. ట్రిపుల్ ఐటీకి వెళ్ళిన తర్వాత నేను 2 years కంటిన్యూ చేశాను మన పిల్లలకి. PS1 PS నేనే క్లాసెస్ చెప్పేవాడు. అక్కడ కొన్ని క్లాసులు విన్నారు. మార్నింగ్ 1 period, ఈవినింగ్ 1 period. చాలా టైం ఉంటుంది. సెకండ్ సాటర్డే సెలవు, సండే సెలవు, అన్ని హాలిడేస్ సెలవు. చక్కగా ప్రతి రోజు లైబ్రరీ ఉంటుంది. లైబ్రరీ సెలవులు ఉండవు, హ్యాపీగా చదువుకోవచ్చు. అందుకే అక్కడ చదువుతున్న పిల్లలు మంచి జాబ్ సంపాదిస్తారు. కారణం బోల్ టైం ఉంటుంది. గవర్నమెంట్ హాలిడేస్ ఉంటాయి. మార్నింగ్ కూడా ఎర్లీగా మార్నింగ్. ఇక్కడైతే గవర్నమెంట్ ఇంటర్మీడియట్ కాలేజ్ నువ్వు 6 గంటలకు బయలుదేరాలి, 6-7 గంటలకు పరిగెట్టాలి, బ్యాగ్ వేసి పరిగెట్టాలి. ఉదయం ఇంటర్మీడియట్ కాలేజీలో 7 గంటలకు పరిగెడతాడండి, సాయంత్రం 8 వెళ్తాడు. పాపం వాడు ఏం నేర్చుకుంటాడు ఇంకా, అది తప్ప ఆ బట్టి తప్ప ఇంకేమడదు. కానీ ట్రిపుల్ ఐటీస్ పిల్లవాడు 8:30-9 గంటలకు వెళ్తాడు చక్కగా. మళ్ళీ ఈవినింగ్ 3:30కి వచ్చేస్తాడు. ఫస్ట్ 3:30కి వచ్చేస్తాడు. అంత ఖాళీ, బోర్డు చదువుకోవచ్చు. ఏది అవ్వాలంటే అది అవ్వచ్చు. కానీ పాడైపోయి పిల్లలు కూడా ఉన్నారు. పాడైపోవడం కూడా నీ చేతిలో ఉంటుంది. అదే చెప్తున్నా. నువ్వు అక్కడ చేసి వేషాలు వేసి నచ్చిన సీట్ రాలేదంటే మనం ఏం చేయలేము. ఇక పిల్లలు ఏంటంటే ఎవరైతే 3 years నేను ఇప్పటికీ PS1 మంచిగా క్లాసెస్ చెప్తాను. అక్కడ ఏదైతే ఉందో మెటీరియల్ తెచ్చుకుని చక్కగా క్లాసెస్ చెప్తున్నాను. PS1 PS2 పాస్ అయ్యి మన పిల్లలు అందరూ నచ్చిన గ్రూప్ తెచ్చుకున్నారు. నాకు మెసేజ్ పెడుతుంటే ఎంత ఆనందము. సార్ నాకు నచ్చిన గ్రూప్ వచ్చింది బికాస్ ఆఫ్ గ్రేడ్ మార్క్స్. PS1 PS2 గ్రేడ్ మార్క్స్ మంచిగా వచ్చాయి కాబట్టి. ఓకే, అది ట్రిపుల్ ఐటీస్ గురించి. ఇప్పుడు ఐఐటీస్ 23 ఎన్ఐటీస్ ఉన్నాయి, ఐఐటీస్ ఉన్నాయి. 17,740 సీట్స్ ఉన్నాయి అప్రాక్సిమేట్ గా. అవి గూగుల్లోనే నేను మాత్రం వెళ్ళి లెక్క పెట్టను కదా, గూగుల్లో మీరు వెతకండి. ఇక ఎన్ఐటీస్ 31 ఎన్ఐటీస్ ఉన్నాయి. ఇందులో కూడా 24,229 సీట్స్ ఉన్నాయి. అలాగే జిఎఫ్టిఐ పాపం ఇవే తెలుసు. జేఈ ఒకటే తెలుసు కానీ ఐఐటి ఎన్ఐటి తెలుసు కానీ ఇవి రెండో తెలియదు ఎవరికి. జిఎఫ్ఐటి అంటే డిఎఫ్టి అంటే గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ అనమాట. అలాగే
సెంట్రల్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ అని ఈ ఒక 23 or 28 ఉన్నాయి. ఈ ఎవరికి తెలియదు. అందులో కూడా థౌజండ్స్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి. ఓకేనా, ఇదండి దిస్ ఇస్ అబౌట్. సో రిమైనింగ్ అంతా ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటే అర్జెంట్ గా నీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ మేమో వచ్చింది కదా, మేమో అండ్ హాల్ టికెట్ చాలా ఇంపార్టెంట్. దీనికి ఏం కావాలి అప్లై చేయడం చెప్తున్నా, ముందు జాగ్రత్తగా ఉండండి. 10th క్లాస్ హాల్ టికెట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒరిజినల్ జాగ్రత్త ఫైల్ లో పెట్టేసుకోండి. 10th క్లాస్ మార్క్స్ మేమో డౌన్లోడ్ చేసుకో. తర్వాత క్యాస్ట్, ఏ క్యాస్ట్ అయితే క్యాస్ట్, ఓసీ వారికి కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంది. పాపం చాలా మంది తెలియదు. ఓసీ వారికి ఇప్పుడు ఓసీ వాళ్ళకి రిజర్వేషన్ లేవు, మా సీట్లు లేవు తప్ప అలా అనుకోవద్దు. అందరికీ ఫెసిలిటీ ఉంది బాగా చదువుకునే వాడికి అకార్డింగ్ టు ఫైనాన్షియల్ స్టేటస్. ఓసీ విద్యార్థులకి అది ఎవరైనా కావచ్చు. ఓసీ అంటే తెలుసు, మీకు తెలుసు, ఈడబ్ల్యూఎస్ అని, ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అని సర్టిఫికేట్ ఇస్తున్నారు ఇప్పుడు. ఎకనామికల్ వీకర్ సెక్షన్ కి మీకు కూడా పర్సెంటేజ్ వెయిటేజ్ ఇస్తున్నారు చక్కగా. దాన్ని బేస్ చేసుకుని సీట్స్ కలెక్ట్ చేస్తున్నారు. ఓకేనా, సో ఓసీ సీట్స్ లో వాళ్ళకి కోటా ఇస్తారనమాట. అలాగే ఉమెన్ లో మళ్ళీ సెపరేట్. సో క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్, మార్క్ లిస్ట్, హాల్ టికెట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్స్ ఎలాగే ఉన్నాయి. అండ్ రెసిడెన్స్ ఇన్కమ్ అండ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ తప్పకుండా తీసుకోవాలి నీకు. ఎందుకంటే 4th క్లాస్ నుంచి స్టడీ సర్టిఫికేట్ తీసుకోవాలి. లోకల్ స్టూడెంట్స్ కి 85% సీట్స్ లోకల్ విద్యార్థులకు ఇస్తారు. రిమైనింగ్ 15% నాన్ లోకల్. నువ్వు ఆంధ్రప్రదేశ్ పుట్టారని కుదరదు. లోకల్ అని ప్రూవ్ చేసుకోవడానికి సర్టిఫికేట్స్ లోకల్ అంటే నువ్వు చదివిన స్కూల్లో అట్లీస్ట్ లైన్ గా 4 years సర్టిఫికేట్ ఉండాలి. 4 years చదివిన సర్టిఫికేట్. ఇప్పుడు 4th క్లాస్ నుంచి అడిగాడు అనుకోండి, 4th క్లాస్ స్టడీ సర్టిఫికేట్ సబ్మిట్ చేయమని చెప్పాడు. మినిమం 4 years ఒకే చోట చదువుంటే అది లోకల్ అయింది. ఒక 2 years తెలంగాణ, 2 years ఆంధ్ర చదివితే నీకు లోకల్ ఉన్నది ఏది ఉండదు. అప్పుడు లైన్ గా మినిమం 4 years చదివి ఉండాలి. ఓకేనా, ఆ సర్టిఫికేట్స్ రెడీ చేసుకోండి. అదే ఇవే డాక్యుమెంట్స్, ఇంకేం లేవు. ఓకేనా, రైట్. దిస్ ఇస్ అబౌట్ ట్రిపుల్ అండి అండ్ ఎన్ఐటీస్. మళ్ళీ చెప్తున్నాను, మనం ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత 10th అయిన తర్వాత ఆలోచించుకుంటుంది ఇవన్నీ. 10th క్లాస్ స్టార్టింగ్ నుంచే చదువుకుంటే చాలా ఈజీ. నేను ఏం చేస్తున్నాను, 10th తర్వాత ఏవైతే 14 to 20 ఎగ్జామ్స్ ఉన్నాయో, ఇప్పుడు నవోదయ ఎగ్జామ్ ఉంది ఫ్రీ, అది కూడా గవర్నమెంట్ హాస్టల్ తో పాటు ఫ్రీ. ఇప్పుడు శ్రేష్ఠ ఉంది. ఇప్పుడు శ్రేష్ఠ సెంట్రల్ గవర్నమెంట్ ఫండెడ్ అనమాట. 100% ఫండ్ సెంట్రల్. శ్రేష్ఠ నేను వీడియో చేశాను చూడండి. శ్రేష్ఠ అని ఒక ఎగ్జామ్ ఉందన్నమాట. గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఫండెడ్, 100% ఫండెడ్ అనమాట. అది రాసిన వాళ్ళకి 100% షెడ్యూల్ క్యాస్ట్ విద్యార్థులకి, బాయ్స్ అండ్ గర్ల్ మొత్తం ఎన్ని లక్షలు ఖర్చు గవర్నమెంట్ కట్టుకుంటు. నువ్వు కట్టవసరం. నువ్వు నారాయణ చైతన్య నువ్వు ఎక్కడ చదువుకున్నా మరి ఇండియా మొత్తంలో నువ్వు ఏ కాలేజ్ చదువుకున్నా అది కట్టుకుంటుంది అనమాట. ఈ ఎగ్జామ్ క్వాలిఫై అయితే అది 100 marks బిట్స్ అంటే నేను చెప్పాను. వీడియో ఉంది చూడండి. అన్ని ఇన్ఫర్మేషన్ మన గ్రూప్ లో ఉన్నాయి. డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది చూడండి. అలాగే ఈ 14 గవర్నమెంట్ 10th క్లాస్ నుంచే మంచిగా చదువుకుంటే 100% నీకు నచ్చిన చోట ఫ్రీ ఎడ్యుకేషన్ చదువుకోవచ్చు, బెస్ట్ గా చదువుకోవచ్చు. ఇంటర్మీడియట్ వాళ్ళకి కూడా మంచిగా క్లాసెస్ జరుగుతున్నాయి. ఓన్లీ మార్నింగ్ 1 hour, ఇన్ 1 hour ఎనఫ్ అండి. ప్రశాంతంగా పబ్లిక్ ఎగ్జామ్ చదువుకో, ఐపీ ఎగ్జామ్స్ చదువుకుంటేనే మన క్లాసెస్ జరుగుతాయి. ఎంసెట్ ఇంటర్మీడియట్ అయిన తర్వాత 30 ఎగ్జామ్స్ ఉన్నాయి కదా. ఆ 30 ఎగ్జామ్స్ మినిమం 2 or 3 100% ఫ్రీ సీట్ వచ్చే విధంగా ఎనీ క్యాస్ట్ మనం చదువుకోవాలి. అది కష్టమేం కాదు. అంతా అయిపోయి ఇంటర్మీడియట్ అయిపోతే కూర్చొని చదువుతారు కదా, అది తప్పండి. 10th అయిపోతే కూర్చొని చదువుతారు కదా, అది తప్పండి. అలా కాకుండా మన క్లాసెస్ అందుకే అలా కండక్ట్ చేస్తున్నాను నేను. ఈ ఎండ్ ఆఫ్ ద క్లాసెస్ చూడండి. వీడియో అయిపోయిన తర్వాత డిస్క్రిప్షన్ లో నా క్లాసులు ఉంటాయి. 1 minute లో బిట్ చేసే విధంగా, అది ఎంసెట్ అయినా ఈ ఇంటర్మీడియట్ 10th క్లాస్ అయిన ఎగ్జామ్ ఏదైనా సరే అలా ప్రాక్టీస్ చేయండి. ఎప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తే ఇంటర్మీడియట్ పిల్లలు 2 years లో అద్భుతంగా తయారవుతాడు. ఏదైనా కొట్టేస్తాడు, ఇందులో ఏదైనా కొట్టేస్తాడు. అలాగే 10th క్లాస్ అయిన తర్వాత కూడా ఎనీ ఎగ్జామ్ రీచ్ అవుతున్నాం. ఓకేనా, విష్ ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఫర్దర్ గా ఇంకా ఓపెన్ కాలేదు, డీటెయిల్స్ కూడా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ మీకు పంపిస్తాను. డిస్క్రిప్షన్ లింక్ ఉంది, జాయిన్ అవ్వండి. ఏదైనా ప్రాబ్లం, ఏదైనా ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎడ్యుకేషన్ కావాలంటే ఈ నెంబర్ లింక్ చేయండి. థ్యాంక్ యూ, నమస్తే, గాడ్ బ్లెస్ యూ.